హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఊహించని ట్విస్ట్లు టర్న్లతో రసవత్తరంగా సాగుతోంది బిగ్ బాస్ సీజన్ 8 ఆల్మోస్ట్ క్లైమాక్స్ కు చేరుకుంది. మరి సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎప్పుడు ఉండబోతుంది, టాప్ 5 లెక్కలు ఎలా ఉన్నాయి, ప్రైజ్ మనీ ఎంత అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం వచ్చేయండి. ఇకపోతే సెప్టెంబర్ 1 గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్లు టర్న్లతో ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయిందబ్బా. అయితే ఈ సీజన్ లో చివరి నామినేషన్స్ చప్పగా ముగిశాయి. మీలో ఎవరు టాప్ 5 కి రావాలో ఆడియన్సే నిర్ణయిస్తారు అంటూ అనౌన్స్ చేసేసిన బిగ్ బాస్ వచ్చేసి ఎలాంటి నామినేషన్స్ ప్రక్రియ లేకుండా గత వారం టికెట్ టు ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన అవినాష్ మినహా అందరినీ నేరుగా నామినేట్ చేశాడు. దీంతో ఈ వారం నామినేషన్స్ లో భాగంగా విష్ణుప్రియ, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, రోహిణి, నబిల్ ఉన్నారు. అయితే సీజన్ 8 ఎండింగ్ కు వచ్చేసిన నేపథ్యంలో టాప్ 5 ఎవరా అనే ఉత్కంఠత ఆడియన్స్ లో నెలకొంది. ఇప్పటికే అవినాష్ నేరుగా ఫినాలేకి చేరుకోగా మిగిలిన నలుగురు ఎవరో అనేసి ఈ వారం తేలనుంది. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని ఒక న్యూస్ కూడా చక్కర్లు కొట్టేస్తుంది. అయితే ఆరుగురులో ఇద్దరు వీకెండ్ ఎపిసోడ్స్ లోనే కాకుండా ఒకరు మిడ్ వీక్ లో, మరొకరు వీకెండ్ లో ఎలిమినేట్ కానున్నట్లు టాక్. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాక్ ప్రకారం టాప్ 5 లో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, విష్ణుప్రియ, అవినాష్ ఉండనున్నట్లు సమాచారం. గత అన్ని సీజన్ లో ప్రైజ్ మనీ లాస్ట్ లో రివీల్ చేసేవాళ్ళు, కానీ ఈ సీజన్ లో ప్రైజ్ మనీ సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత అనేలా చేశారు కదా. అంటే ఇప్పటి వరకు ఏ సీజన్ లో లేనంత ప్రైజ్ మనీ ఈ సీజన్ కి వచ్చింది. ప్రస్తుతం సీజన్ 8 ప్రైజ్ మనీ వచ్చేసి 54,30,000కు చేరింది. ఇది ఇంకా పెరిగేదా లేదా తగ్గే అవకాశం ఉంటుందా అన్నట్లుగా హోస్ట్ నాగార్జున గారే డిసైడ్ చేయాలి. అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ వచ్చేసి డిసెంబర్ 5న చాలా గ్రాండ్ గా ప్లాన్ చేయబోతున్నారట. మరో 13 లేదా 12 రోజుల్లో సీజన్ 8 కి శుభం కార్డు పడబోతుంది. ఇక రోజుల బట్టి చూస్తే ఈ సీజన్ మొత్తం 105 రోజులు జరగనుంది. ఇక ఈసారి గ్రాండ్ ఫినాలేకి భారీ ఏర్పాట్లే చేయబోతున్నట్లు టాక్ వినిపించేస్తుంది. అండ్ అలానే ట్రోఫీ అందజేయడానికి చీఫ్ గెస్ట్ గా పెద్ద స్టార్ ని పిలిచే ప్రయత్నంలో చేస్తున్నారట. మరి ఈ సీజన్ కి గాను ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు, మీరేమనుకున్నారు? కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.